విశాఖకు కార్యాలయాల తరలింపుపై ఏపీ హైకోర్టు బ్రేక్ వేసింది. కార్యాలయాల తరలింపుపై స్టేటస్ కో ఇచ్చింది. అంతేకాదు కేసును త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. త్రిసభ్య ధర్మాసనం తీర్పు వచ్చే వరకు స్టేటస్ కో అమలు చేయాలని ఆదేశించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. శివ, విశాఖకు కార్యాలయాల తరలింపు ప్రక్రియకు బ్రేక్ పడింది, డీటెయిల్స్ ఏంటి? రెండుశ్రీ మొత్తం మీద చూస్తుంటే విశాఖపట్నం తరలింపుకు సంబంధించి కూడా ఏపీ హైకోర్టు బ్రేక్ వేసిన పరిస్థితి కనిపిస్తోంది. గత 6 నెలల కాలంగా కూడా ఏపీ హైకోర్టులో విశాఖ తరలింపు కార్యకలాపాలకు సంబంధించి కూడా విచారణ కొనసాగుతోంది. గత 20 రోజుల క్రితం కూడా ఏపీ ప్రభుత్వం హెచ్ఓడీలకి, ప్రభుత్వ ప్రతినిధులకి, మంత్రులకి కార్యాలయాలు కేటాయిస్తూ అలాగే దీనికి సంబంధించిన విధి విధానాలు ఖరారు చేసుకునేందుకు కూడా ఒక కమిటీ వేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ కమిటీ వేసినప్పటికీ కూడా అప్పటికే ఏపీ హైకోర్టు ఈ కేసుకు సంబంధించి కూడా విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ప్రభుత్వం ఆగమేఘాల మీద అంటే డిసెంబర్లో కూడా కమిటీ విశాఖపట్నం నుంచి పరిపాలన కొనసాగించాలని చెప్పి కూడా కమిటీ వేయటం, అలాగే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులు హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చిన ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు, ఇక్కడ అమరావతిలో స్థిరపడి వైజాగ్ రావడానికి ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, దీంట్లో హెచ్ఓడీలు ఎంతమంది, గ్రూప్ 2 ఆఫీసర్స్ ఎంత, గ్రూప్ 4 ఆఫీసర్స్ ఎంత అని విధి విధానాలు ఖరారు చేసుకునేందుకు కూడా మంత్రుల వర్గంతో ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. అయితే ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పని మొదలుపెట్టేసరికి కూడా ఏపీ హైకోర్టులో ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టారు. వెనువెంటనే కూడా హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో కూడా ప్రభుత్వం కూడా ఒక అఫిడవిట్ను దాఖలు చేసింది. ప్రస్తుతానికి విశాఖపట్నం తరలింపుకు సంబంధించి తాము ఎటువంటి నిర్ణయాలు కానీ ఎటువంటి విధి విధానాలు కానీ తీసుకోలేదు, కేవలం ఇది ప్రచారం మాత్రమే జరుగుతుంది, తాము పూర్తి స్థాయిలో న్యాయస్థానం అనుమతి వచ్చిన తర్వాతనే విశాఖపట్నం తరలిస్తామని చెప్పి ఏపీ హైకోర్టులో ప్రభుత్వం తరపున ఒక అఫిడవిట్ దాఖలు చేశారు. అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత దీనిపై విచారణ కొనసాగింది. నిన్న మొన్న కూడా దీనికి సంబంధించి విచారణ కొనసాగింది. ఈరోజు ఈ అంశానికి సంబంధించి కూడా న్యాయస్థానం చాలా కీలకమైన తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం విశాఖపట్నం తరలింపుకు సంబంధించి కూడా స్టేటస్ కో అంటే ప్రస్తుతం ఏ విధంగా అయితే స్థితి ఉందో అదే స్థితిని కొనసాగించేందుకు కూడా ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుని త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేస్తూ కూడా తన నిర్ణయాన్ని వెలువరించింది. అలాగే ఈ కేసుకు సంబంధించి త్రిసభ్య ధర్మాసనం ఎటువంటి తీర్పు వెలువరిస్తుందో తీర్పు వెలువరించిన తర్వాతనే దీనికి సంబంధించి ముందుకు వెళ్ళాలని చెప్పి ఏపీ హైకోర్టు తన తీర్పులో స్పష్టమైన ప్రకటన అయితే జారీ చేసింది. సో ప్రస్తుతానికి చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 3 రాజధానుల ప్రక్రియలో భాగంగా విశాఖపట్నాన్ని తరలించి అంటే ఆర్థిక రాజధాని విశాఖపట్నం తరలించే దాంట్లో భాగంగా ప్రస్తుతానికి బ్రేక్ పడ్డట్టు కూడా మనం భావించాలి. ఈ కేసును త్రిసభ్య ధర్మాసనానికి పంపించి అక్కడ విచారణ చేపట్టి దానికి సంబంధించిన తుది తీర్పు వచ్చేసరికి దాదాపుగా కొంత టైం పట్టే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ లోపల రానున్న 1-2 నెలల్లో కూడా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇదే ప్రభుత్వం కనుక వస్తే ఖచ్చితంగా విశాఖపట్నంలో వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. కోర్టు తీర్పు అనుకూలంగా వస్తే ఇదే ప్రభుత్వం కనుక రాకపోతే మళ్ళీ అమరావతి యథావిధిగా కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా సరే ఇదే ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విశాఖపట్నం నుంచి కార్యకలాపాలు కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శివ.